శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి ఎప్పుడొచ్చినా గానీ ఒక పెద్ద ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి కార్యకర్తలు నిజంగా చెప్పాలంటే. ఆయన చూడండి కోర్టుకి 6 సంవత్సరాల తర్వాత కోర్టుకి వస్తుంటే ఎంత గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేసుకున్నట్టు ఉంది. అదొక పెద్ద ఈవెంట్ లాగా అనిపించింది. ఆయన కోర్టుకి హాజరవుతున్నట్టు అనిపించలా. మీరేమంటారు? అదే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బయటికి రావాలి అంటే కనీసం ఆ మాత్రం జనాభా లేకపోతే ఆయనకి కిక్కు రాదనిపిస్తానండి. ఇప్పుడు చాలా మంది దీని విషయం మీద చాలా రకాలుగా విశ్లేషణ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు గానీ, దీంట్లో ఒక స్ట్రాటజీ అనేటువంటిది కాస్త మనకు కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా కనపడుతుంది అంజీ గారు. ఒకటి, తనకి ఏమాత్రం బలం తగ్గలేదు. 2029లో మళ్ళీ నేనే వస్తాను అని కార్యకర్తలకు భరోసా కల్పించడం కోసంగా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఒకటి చెప్పొచ్చు. నా వెనకాల ఇంతమంది జనాభా ఉన్నారు కాబట్టి, నేను ఇంకా ప్రజాదరణ కోల్పోలేదు కాబట్టి, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాననేటువంటి భ్రమల్లో ఆయన ఉంటూ, అదే భ్రమలు ప్రజలకు కూడా కల్పించడానికి ఆయన అభిమానులకు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. ఓకే. అంజీ గారు, ఇప్పుడు ఒక చిన్నది సార్. ఆయనకి మీకు అడ్డొస్తున్నాను కదా! ఒక చిన్న మాట సార్. ఇప్పుడు ఓకే. ఆయన తన బలాన్ని నిరూపించుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి కదండీ. సందర్భం ఉంటదిగా. ఇప్పుడు అది కోర్టుకి హాజరవ్వదు. ఇది కూడా సందర్భమే. ఇక్కడ కూడా అదేనండి. నేను అనేది ఏంటంటే, సమయం సందర్భం చూసుకునేటువంటి వాళ్ళు ఏంటంటే మామూలు మనుషులు. వాళ్ళకి ఏ సందర్భంలో ఎలా వెళ్ళాలి, ఏ సందర్భంలో ఎలాంటి హావభావాలు ప్రదర్శించాలనేటువంటిది మామూలు మనుషులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కాబట్టి, ఆయనకి సమయం ఏదైనా సరే, సందర్భం ఏదైనా సరే, తన బల ప్రదర్శనకి అది ఏది అవకాశం దొరికితే దాన్ని వాడుకుంటారనేటువంటిది మనం ఈ సంవత్సరాల కాలంగా చూస్తున్నాము. కానీ జనాలు అనుకుంటుంది ఏంటంటే అంజీ గారు, మొన్న అంత దారుణంగా 11 సీట్లతో ఓడిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు ఆయన వెనకాల ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో 40% ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి బయటికి వెళ్తే జనం రాకుండా ఉంటారా? ఒకటి. రెండోది, ఎలా మొబలైజ్ చేశారు వాళ్ళ సోషల్ మీడియాలో అనేది మనం చూసాం కదా. ఏదో ఒక పెద్ద బహిరంగ సభకో లేకపోతే విజయోత్సవ యాత్రకు ఆయన వెళ్తున్నట్టుగా వాళ్ళ సోషల్ మీడియా అంతా పెద్ద ఎత్తున తరలి రండని ఎలాంటి యాడ్స్ ఇచ్చారో మనం చూసాం. కాబట్టి స్పాన్సర్ చేయించుకున్నటువంటి జనాభాతోటి ఆయన వెళ్ళి ఆయన సొంత ఆనందం పొందటం, దాన్ని చూసి ప్రజలందరూ కూడా ఈయనకి ఆదరణ పెరుగుతుంది అనుకుంటారనుకోవటం అనేటువంటిది ఆయన అమాయకత్వం అనుకోవచ్చు, లేకపోతే మూర్ఖత్వం అనుకోవచ్చు. ఒకటి. రెండోది, ఇందాక మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్. ఇతను వెళుతున్నది కోర్టుకి. కోర్టు పరిధిలో ఒక ముద్దాయిగా కోర్టు వచ్చి అటెండెన్స్ వేయించుకోమంటే వెళ్తున్నటువంటిది అన్నప్పుడు దానికి ఫ్లెక్సీలు, పూలతో ఊరేగింపులు, దానికి మళ్ళీ రప్ప రప్ప అనేటువంటిది, ఆ మ్యాజిక్ ఫిగర్ వస్తే చాలు ఇక రప్ప రప్ప అని వాళ్ళు చేసే స్లోగన్స్, వాళ్ళు పట్టుకున్నటువంటి ఫ్లకార్డులు చూస్తే ఏంటంటే, ఏమన్నా మారుతారేమో వీళ్ళు, అధికారం దూరం అయినా కానీ కాస్త కూస్తో మార్పు వస్తుందేమో రియలైజేషన్ అనుకునే వాళ్ళకు కూడా అది ఎండమావి లాంటిదే. వీళ్ళు ఈ మూర్ఖత్వం అనేటువంటిది ఎప్పటికీ పోదు అనేది ప్రజలకి నిర్ధారణ అవుతుంది. తర్వాత సీఎం అనే వెనక చేసేటువంటి ఆ కాకి గోల ఏదైతే ఉందో, దాన్ని ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు అని ఆపిస్తాడో ఆ రోజునే మళ్ళీ అతనికి ఏదన్నా రాజకీయంగా అవకాశం ఉంటుంది కానివ్వండి. ఆ సీఎం అని అర్పించుకొని ఆనందించినంత కాలం అతను ఇంకా దిగజారటం తప్పితే వేరే లేదు. తర్వాత మీడియా కూడా కొంత అత్యుత్సాహం ప్రదర్శించి 3 రోజుల నుంచి ఇంకేది వార్త లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరవుతున్నాడు 6 సంవత్సరాల తర్వాత, దాని మూలాన ఇది జరుగుతోంది, దాని మూలాన అది జరుగుతోంది, బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, శుక్రవారం మళ్ళీ అటెండ్ కావాల్సిందే అని ఈ కథనాలు, పనికిమాలిన కథనాలన్నీ వండి వార్చడం అనేటువంటిది చూసాం అంజి గారు. యాక్చువల్గా అక్కడ కేసు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ కోర్టు పర్మిషన్ తోటి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అతను ఇచ్చినటువంటి ఫోన్ నంబరు సరైంది కాదు. ఆ ఫోన్ నంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేరు కాబట్టి మీరు ఆయనది క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి సిబిఐ కోర్టుకి ఒక ఇది వేసింది, పిటిషన్. దాని విచారణ సందర్భంగా వాళ్ళు ఏమన్నారంటే, మనిషి అయితే మీకు అందుబాటులో ఉన్నారు కదా, అంటే ఎక్కడ ఉన్నారని తెలుస్తున్నప్పుడు ఫోన్ నంబర్తో పెద్ద పని లేదు అంటూనే అతను
టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒకసారి కోర్టుకి హాజరు కావాలి అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుకి నిన్న ఆయన హాజరైన దానికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం లండన్ టూర్ తర్వాత వచ్చి ఒకసారి కనపడి అటెండెన్స్ చేయించుకోమన్నారు. అంతవరకే వెళ్ళారు. అటెండెన్స్ చేయించుకున్నాడు, సంతకం పెట్టాడు, బయటకు వచ్చాడు. ఇంత మాత్రం. దీనికి లేనిపోని హైప్ అన్ని రకాల మీడియా సంస్థలు పాజిటివ్ గా కొంతమంది, నెగిటివ్ గా కొంతమంది ఇచ్చుకొని అదేదో భూమి బద్దలైపోయినట్టు తల్లకిందులైపోయినట్టుగా చేసిన ప్రచారం మూలాన ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తుందనేటువంటిది మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. రెండోది, ఈయన అసలు కోర్టుకి రాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అనేటువంటి వాదన కూడా అది కరెక్ట్ కాదంటాను నేను. ఆయన ఎప్పుడో పర్సనల్ దీని నుంచి ఎగ్జామ్షన్ ఏ రోజునో హైకోర్టు నుంచి తెచ్చుకున్నాడు అతను. తెచ్చుకున్న తర్వాత సీఎం గా ఉన్నప్పుడు అయిపోయింది. సీఎం గా దిగిపోయిన తర్వాత సిబిఐ గట్టి పట్టు పట్టలేదు దాని మీద. ఇతను సీఎం గా ఉన్నప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి మీరు పిలిపించండి అని గట్టిగా ఇంతవరకు సిబిఐ పట్టుపట్టలేదు కాబట్టి ఆయన ఇంతవరకు అటెండ్ అవ్వట్లేదు. కాబట్టి ఇదంతా కూడా ఏదో అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అనేటువంటిది ఏంటంటే దాంట్లో నుంచి కూడా అడ్వాంటేజ్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత అంజి గారు నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కోర్టు ప్రాంగణం దగ్గర కూడా వీళ్ళు ఫ్లెక్సీలు కట్టి పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఆ, మ్, న్యాయాధికారి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కోర్టు సిబ్బంది కానీ ఎలా ఎలో చేశారు అనేటువంటిది నాకు $1 మిలియన్ క్వశ్చన్. ఇదే సాంప్రదాయాన్ని కనుక కొనసాగిస్తే ప్రతి క్రిమినల్ వచ్చేటప్పుడు ఇలాంటి దండయాత్రలాగా జనాన్ని వేసుకొని వచ్చి కోర్టు ముఖద్వారంలో కూడా వాళ్ళు ఫ్లెక్సీలు కడుతున్నారు అంటే ఇది ఎలాంటి సాంప్రదాయానికి దారితీస్తుందో మీరు ఆలోచించండి. సో కోర్టు దీన్ని పరిగణనలో తీసుకొని కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని ఒక పరిధి దాటి కోర్టుకు ఒక 100 మీటర్ల దూరం నుంచి ఎలాంటి స్లోగన్స్ ఉండకూడదని, ఎలాంటి ఫ్లెక్సీలు కట్టకూడదనేటువంటి నిబంధన విధించినంత వరకు వీళ్ళు నేరస్తులా లేకపోతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ యుద్ధం గెలిచి వస్తున్నటువంటి వీర సైనికులు అర్థం కాదు మామూలు ప్రశ్న. అంత రచ్చ చేస్తున్నారు, అంత రాతాంతం చేస్తున్నారు. కాబట్టి సాధారణమైనటువంటి ఒక సాధారణ కేసులో సంతకం పెట్టడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. తర్వాత షెడ్యూల్ విడుదల చేసిన దాని మీద కూడా ఈ మీడియా సంస్థలన్నీ చాలా రాద్ధాంతం చేసింది. సహజంగా ఏ విఐపి అయినా సరే తన షెడ్యూల్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చేయడం అనేటువంటిది సర్వసాధారణమైన విషయం. దాంట్లో టైం పెట్టుకున్నారు అంజి గారు. పలానా టైం నుంచి పలానా టైంకి అటెండ్ అయ్యి అక్కడ నుంచి వెళ్తాను అనేటువంటి. ఇక్కడ మీకు ఒక సంఘటన చెప్పాలి. రియల్ ఎస్టేట్ లో బాగా సీనియర్ మోస్ట్ అయినటువంటి నాకు తెలిసిన ఆయన సరే కంపెనీ దెబ్బతింటంతో కొన్ని వందల కేసులు ఆయన మీద పడ్డాయి. ప్రతి వారం ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితుల్లో అక్కడున్న బెంచ్ క్లర్క్ కి ప్రతి వారం ఈయన లంచం ఇచ్చేవాడు. ఎందుకంటే ఇతను ఎక్కువసేపు ఉంటే కస్టమర్లు వచ్చి మీద పడతారన్న ఉద్దేశంతో కరెక్ట్ గా నేను రాగానే 5 నిమిషాల్లో లోపలికి రావటం, వాయిదా తీసుకోవటం, వెళ్ళిపోవటం. బెంచ్ క్లర్క్ మేనేజ్ చేసేవాడు మొత్తం. ఈయన కారులో నుంచి దిగ్గానే నేరుగా వెళ్ళటం, సంతకం పెట్టడం, వెళ్ళిపోవటం, వాయిదా తీసుకోవటం అనేటువంటిది ఒక సాధారణ రియల్ ఎస్టేట్ వ్యాపారికే జరిగినప్పుడు మరి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చట్టంలో ఉన్నటువంటి లొసుగులన్నీ తెలిసి కోట్లాది రూపాయలు ఇచ్చి పెట్టుకోగలిగిన లాయర్లు ఉన్నప్పుడు అతను ఫిక్స్ చేసుకున్న టైంలో సంతకం చేయటం అనేటువంటిది పెద్ద విషయం అండి. పైగా ఇదే అక్రమాస్తుల కేసు అక్కడ వాదన జరుగుతూ ఉంటే ఆ లాయర్ కూడా ఈయన రాగానే ఆపేశాడంట. జగన్మోహన్ రెడ్డి గారి ముందేనండి అంటే జడ్జి గారు అవసరం లేదు, మీరు కంటిన్యూ చేయండి అంటే ఇంకో 10 నిమిషాలు ఆయన వెయిట్ చేయాల్సి వచ్చింది. జడ్జి గారు ఓకే అంటే 2 నిమిషాల్లో అయిపోయింది. కాబట్టి చట్టంలో ఉన్న లొసుగులు బాగా తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాంతో ఆడుకుంటున్నారు. దాంట్లో అనుమానం లేదు. ఎట్ ద సేమ్ టైం రెండోది ప్రజాదరణతో పాటు ఏంటంటే కోర్టుకు కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చూసారా, నేను వచ్చిన ప్రతిసారి ఇలాంటి రచ్చే ఉంటుంది. నా అభిమానులు అనేటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అలాంటప్పుడు ఏదైనా ప్రమాదం కనుక జరిగే అవకాశం ఉంది కాబట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి నాకు ఇట్లాంటి వాటి నుంచి మినహాయింపు ఇవ్వండి అనేటువంటి అడిగే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం డ్రామాకి 2 రకాలైనటువంటి లాభాలను పొందడానికి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నిన్న వచ్చిన దానికి 50 లక్షలు ఖర్చు పెట్టారంటున్నారు. కాబట్టి ఆ 50 లక్షల వరకు అతనికి కావాల్సినటువంటి ప్రయోజనాలు నెరవేరాలి కదా అంజి గారు. దాంట్లో భాగంగానే చేసినటువంటిది. అతనికి తగ్గట్టుగా అతనికి ఉన్నటువంటి సైకో ఫ్యాన్స్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు జేజేలు కొట్టడం, వాళ్ళు రప్పాలు నరుగుతాం అంటాం అనేటువంటిది సర్వసాధారణ విషయం. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు అంజి గారు. నేను ఫైనల్ గా అటు రాజకీయ వర్గాలకి ఇటు మీడియా వాళ్ళకి కూడా ఇచ్చే సలహా ఏంటంటే
సంఘటనలాగా చూడండి. దాన్ని అనవసరమైనటువంటి హైప్ ఇచ్చి దాని నుంచి జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందేలాగా మీకు తెలియకుండా మీరే చేస్తున్నారు అనేటువంటిది నా భావన.